మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి కూడా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా సిద్ధమైంది. ఇప్పటికే జరగబోతున్న కార్యక్రమానికి సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా కూడా మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ అంటే దాదాపుగా చూసుకుంటే ఈ సువిశాలంగా జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఏ రకమైన ప్రయత్నాలు చేయాలనే దానికి సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఫైర్ సేఫ్టీ అధికారులు మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ఒకటి ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సిఐఐ సంబంధించి జరగబోతున్న ఈ సమ్మిట్కి సంబంధించి కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. సో ఈ విజువల్స్ ప్రాంతానికి సంబంధించి కూడా ది సిఐఐ జర్నీకి సంబంధించి ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు సిఐఐకి సంబంధించి కూడా సదస్సుకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇండియా సన్ రైజ్ స్టేట్గా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాన్ఫరెన్స్ హాల్ 1, 2, 3 కూడా 1, 2, 3 అంటే కాన్ఫరెన్స్ హాల్ 1, 2, 3 అంటే ఎవరైతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏర్పాట్లు జరుగుతాయో కాన్ఫరెన్స్ హాల్ ఒక్కొక్క పారిశ్రామికవేత్తకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కాన్ఫరెన్స్ హాల్ను ఏర్పాటు చేస్తుంది. అంటే దాదాపుగా 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించి కూడా 35 సెషన్స్ జరగబోతున్నాయి. అంటే దాదాపుగా 16 దేశాలకు సంబంధించిన కేంద్ర మంత్రులు, ఆ దేశాలకు సంబంధించిన మంత్రులు, ఆ దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తల బృందం ఇక్కడికి రాబోతుంది. సో ఈ సంబంధించి కూడా ఏ రకంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా సిఐఐ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ సదస్సుకి సంబంధించి ఏర్పాట్లని అన్ని రకాల ప్రయత్నాలను కూడా ఏపీ ప్రభుత్వం శరవేగంగా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు B2B మీటింగ్ హాల్. అంటే దీంట్లో ఎవరైతే ఇన్వెస్టర్కి సంబంధించి వ్యక్తులు ఉంటారో సో ఆ ఇన్వెస్టర్లకు సంబంధించిన ప్రతినిధులకు సంబంధించి కావచ్చు, వివిధ దేశాలకు సంబంధించిన అధికారులకు సంబంధించి కావచ్చు, ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీరందరితో కూడా ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కార్యాచరణ రూపొందించబోతుంది. రేపు ఈ ప్రాంతం వేదికగా కూడా సమ్మిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలకు సంబంధించి కావచ్చు, కార్యాచరణకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల ప్రయత్నాలని ఈ ప్రాంత వేదికగా కూడా జరగబోతుంది. సో మనం చూసుకోవచ్చు ఒక్కొక్క టేబుల్కి సంబంధించి 4 చైర్స్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వీరికి సంబంధించి ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుంది, సో ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆ రాజధానితో పాటుగా ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి ఏ రకమైన అభివృద్ధి జరగబోతుంది, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయూతనిస్తుంది, ఏ రకమైన ప్రయోజనాలను ఇక్కడ కలగజేయబోతుంది, ఇట్లా వివిధ అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ సిఐఐ సమ్మిట్ 2 రోజుల పాటు జరగబోతుంది. సో ఈ సమ్మిట్కి సంబంధించి ఏ రకమైన ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వేదిక దాదాపుగా సన్ రైజ్ స్టేట్గా ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక సన్ రైజ్ స్టేట్గా కూడా రూపుదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్న సిఐఐ సమ్మిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా అన్ని ఏర్పాట్లని చేసింది. వీడియో రాముతో శివ, బిగ్ టీవీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం.